రష్యా యుక్రెయిన్ యుద్ధం రోజు రోజుకు మరింత భీకరంగా మారుతుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ పై ఏకంగా 160కి పైగా క్షిపణులు నిప్పులు కురిపించాయి. ఈ దాడుల్లో రష్యా డెడ్లీ వెపన్స్ యాక్షన్లోకి దించింది. ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణులు అమెరికాకు చెందిన పేట్రియాట్, థాడ్ వంటి ఏ ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేవు. గత వీకెండ్లో రష్యా కొన్ని గంటల వ్యవధిలోనే ఈ భయాందోళనకర క్షిపణులను ప్రయోగించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టమైన సంకేతాన్ని పంపారు. ఈ యుద్ధం ముగింపు దశకు చేరుకోవడం లేదు, పైగా రూపాంతరం చెందుతూ మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. రష్యా యాక్షన్లోకి దించిన ఆ డెడ్లీ వెపన్స్ ఏంటి? యుద్ధం ఆయుధ ప్రదర్శన దిశగా అడుగులు వేస్తుందా? వాచ్ ది స్టోరీ. డెడ్లీ క్షిపణులను పుతిన్ రంగంలోకి దించాడా? మాక్ 9 స్పీడ్తో దాడి చేసిన క్షిపణి ఏది? 400 డ్రోన్లతో కీవ్ ప్రతీకారం తీర్చుకుందా? పశ్చిమ దేశాల్లో ప్రజలు శని ఆదివారాలు వచ్చాయంటే ప్రశాంతంగా గడుపుతారు. కానీ యుక్రెయిన్లో మాత్రం వీకెండ్స్ పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. ఆకాశమంత నిప్పులు కురిపించే క్షిపణులు, డ్రోన్లతో అట్టుడికిపోతుంది. ఈ నెల 19న యుక్రెయిన్పై రష్యన్ సైన్యం డెడ్లీ అటాక్స్ కు దిగింది. ఈ ఏడాదిలోనే ఇది అత్యంత భీకరమైన దాడుల్లో ఒకటి. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరం లక్ష్యంగా చేసుకుని ఏకంగా 160కి పైగా క్షిపణులు, డ్రోన్లను రష్యా ప్రయోగించింది. వాటిలో కొన్నింటిని యుక్రెయిన్ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. మరికొన్ని మాత్రం భవనాలు, విద్యుత్ కేంద్రాలను తాకి విధ్వంసం సృష్టించాయి. ఈ దాడిలో కనీసం ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల కొన్ని రోజులుగా రష్యాపై డ్రోన్లతో యుక్రెయిన్ దాడి చేస్తోంది. ప్రధానంగా రష్యా చమురు శుద్ధి కర్మాగారాలను టార్గెట్ చేసింది. 33 ప్రధాన రిఫైనరీల్లో సుమారు 25 రిఫైనరీలను యుక్రెయిన్ దెబ్బతీసింది. దీంతో రష్యాలో పెట్రోల్, డీజిల్ కొరత ఒక సంక్షోభంలా మారింది. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే 19న భీకర దాడులతో రష్యా విరుచుకుపడింది. అయితే ఈ దాడి తీవ్రతే కాకుండా అందులో రష్యా ఉపయోగించిన డెడ్లీ క్షిపణులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన క్షిపణి ఇస్కందర్. ఇది టార్గెట్ ను పిన్ పాయింట్ తో ధ్వంసం చేసే వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి. వేగం, శత్రు రక్షణ వ్యవస్థలను తప్పించుకునే సామర్థ్యం దీని ప్రత్యేకత. ఒకవేళ ఇస్కందర్ను శత్రువు రాడార్లు, రక్షణ క్షిపణులు గుర్తించినా ప్రయాణం మధ్యలో తన మార్గాన్ని మార్చుకుంటుంది. అందుకే ఇస్కందర్ మిస్సైళ్లకు డేకోయ్ అనే పేరొచ్చింది. ఈ క్షిపణి చివరి దశకు చేరుకున్నప్పుడు మాక్ 5 కంటే ఎక్కువ వేగంతో తన లక్ష్యం వైపు విరుచుకుపడుతుంది. అంటే దాడి చేసే సమయానికి హైపర్సోనిక్ వేగాన్ని అందుకుంటుంది. మాక్ 5 స్పీడ్ అంటే గంటకు 6125 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం. అంత వేగంతో దూసుకొచ్చే క్షిపణిని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. అంతేకాదు, చాలా తక్కువ సమయంలో సిద్ధమై దాడికి దిగడం దీని ప్రత్యేకత. ఇస్కందర్ క్షిపణిని దాడికి కేవలం 4 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ప్రయోగించవచ్చు. అయితే రష్యా ప్రయోగించిన డెడ్లీ వెపన్ ఇస్కందర్ ఒక్కటే కాదు. మొదటి విడత దాడుల తర్వాత మాస్కో బహుళ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కూడా ప్రయోగించింది. మనం ఇప్పుడు జిర్కాన్ క్షిపణి గురించి తెలుసుకుందాం. నిజానికి దీనిని నౌకలను ధ్వంసం చేసే యాంటీ షిప్ ఆయుధంగా జిర్కాన్ను రూపొందించారు. కానీ ఇప్పుడు దీనిని నేలపై ఉన్న లక్ష్యాలపై దాడి చేసేందుకు కూడా విస్తృతంగా రష్యా ఉపయోగిస్తుంది. ఇస్కందర్ క్షిపణి హైపర్సోనిక్ వేగాన్ని అందుకోవడానికి ఆకాశంలోకి ఎత్తుగా వెళ్లి ఆ తర్వాత కిందకు విరుచుకుపడుతుంది. కానీ జిర్కాన్ అలా కాదు. ఇది నేరుగా మాక్ 9 వేగంతో ప్రయాణిస్తోంది. అంటే గంటకు 9000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగమన్నమాట. జిర్కాన్ క్షిపణి ప్రధాన భాగంపై, వార్హెడ్ పై ఉన్న రెక్కలు హైపర్సోనిక్ వేగాన్ని తట్టుకుంటాయి. ఈ రెక్కలే క్షిపణి ప్రయాణ మార్గాన్ని మార్చేందుకు దోహదపడతాయి. అత్యంత తీవ్రమైన వేగం, ఊహించని ప్రయాణ మార్గం కారణంగా జిర్కాన్ను అడ్డుకోవడం అత్యంత కఠినమైన సవాల్. ఇది వైమానిక రక్షణ వ్యవస్థలకు కేవలం కొన్ని సెకన్ల స్పందన సమయాన్ని మాత్రమే ఇస్తుంది. అది కూడా క్షిపణి ప్రయోగాన్ని రాడార్లు గుర్తించినా దాన్ని అడ్డుకోవడం అసాధ్యం. ఎందుకంటే దాన్ని గుర్తించిన మరుక్షణమే జిర్కాన్ మరెక్కడికో వెళ్లిపోయి ఉంటుంది. అంటే దాని వేగాన్ని ట్రాక్ చేయడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. ఈ విషయం రష్యాకు బాగా తెలుసు. అందుకే యుక్రెయిన్లోని ఒక కొత్త వ్యూహాన్ని రష్యా అమలు చేస్తోంది. మొదటి విడత దాడిలో డ్రోన్లు, ఇస్కందర్ వంటి స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగించింది. దీంతో యుక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని ఎదుర్కొనే పనిలో బిజీగా ఉంటాయి. ఆ సమయంలో జిర్కాన్ క్షిపణి నేరుగా వచ్చి లక్ష్యంపై రష్యా ప్రయోగించింది. రష్యా ఇప్పుడు ఇటువంటి వ్యూహాలనే పక్కాగా అమలు చేస్తుందని యుక్రెయిన్ అధ్యక్షుడు
వోలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. 19న జరిగిన బాలిస్టిక్ క్షిపణులతో దాడి అతి పెద్దదని జెలెన్స్కీ తెలిపాడు. కీవ్, దాని పరిసర ప్రాంతాలే రష్యన్ల ప్రధాన లక్ష్యంగా మారాయి. ఎన్నో రోజులుగా డెడ్లీ క్షిపణులను రష్యా నిల్వ చేసుకుని మరీ ఈ దాడికి ప్రణాళిక రచించింది. ఇప్పటికీ మాస్కో దళాల ప్రమాదం పొంచి ఉంది. రష్యా బాలిస్టిక్ క్షిపణులపైనే కొండంత ఆశలు పెట్టుకుంది. వీటి బలంతోనే పుతిన్ ఇంకా ఈ యుద్ధంపై నమ్మకంతో ఉన్నారని జెలెన్స్కీ చెబుతున్నాడు. అయితే యుక్రెయిన్ ఊరికే కూర్చోవడం లేదు, ఎదురు దాడులతో విరుచుకుపడుతుంది. వీకెండ్లో రష్యా జరిపిన దాడులకు ప్రతీకారంగా 400 డ్రోన్లతో కీవ్ దండెత్తింది. కీవ్ జరిపిన దాడులపై రష్యా స్పందించింది. యుక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లు చాలా వరకు ముందే కూలిపోయినట్టు తెలిపింది. 85 డ్రోన్లను మాత్రం తాము అడ్డుకున్నట్టు మాస్కో తెలిపింది. అయితే ఈ దాడుల్లో కేవలం 10 మందికి గాయాలైనట్టు రష్యా సైన్యం తెలిపింది. ఇక నల్ల సముద్రంపై 19న జరిపిన దాడిలో రష్యన్ చమురు ట్యాంకర్లను యుక్రెయిన్ డ్రోన్ పడవలు ధ్వంసం చేశాయి. దీన్ని బట్టి చూస్తే రెండు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగుతున్నాయి. ఇటు యుక్రెయిన్ అటు రష్యాలో పరిణామాలు ఘోరంగా మారుతున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం కంటే సుదీర్ఘంగా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధం రోజురోజుకు మరింత ప్రాణాంతకంగా మారుతుంది. క్షిపణుల వేగం గణనీయంగా పెరుగుతుంది. డ్రోన్లు మరింత చౌకగా లభిస్తున్నాయి. పెరుగుతున్న దాడులు తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. మరోవైపు యుద్ధ భూమి అత్యంత సంక్లిష్టంగా తయారవుతుంది. ఇలా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంటే దానికి మానవాళే భారీ మూల్యం చెల్లించుకుంటుంది. అతి తక్కువ సమయంలో సిద్ధమయ్యే ఇస్కందర్, రాడార్లకే చిక్కని జిర్కాన్, వందలాది డ్రోన్ల ప్రతిదాడులతో యూరప్ దద్దరిల్లుతోంది. రష్యా యుక్రెయిన్ పోరు ఇప్పుడు ఆయుధాల యుద్ధం కాదు, సాంకేతిక శక్తుల ప్రదర్శనగా మారింది. మరి మున్ముందు ఈ క్షిపణుల హోరు ఇంకెన్ని దారుణాలను చూడాల్సి వస్తుందో.